మహిమ కలుగునుగాక. మరొకసారి మరి ఈ సమయంలో మరి మీ ముందుకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. మరి నిజామాబాద్ జిల్లా మరి డిచ్పల్లి పోలీస్ క్యాంప్ లో ఉన్నటువంటి ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ మరి సంఘ పక్షాన మరి శ్రోతలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాలు మీకు అందజేస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి గత కొన్ని నెలలుగా దాదాపు 18 నెలలుగా మనం ఆదికాండము యొక్క ధ్యానాలు చేస్తూ వస్తూ ఉంటున్నాం. మరి దేవుని కృప వల్ల గత 18 నెలలు మరి ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుతూ ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని సత్యాలను మనం ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఈ దినాన ఈ సమయాన ఈ రోజుతో ఈ ఆఖరి పాఠము ద్వారా మనం ఆదికాండ ధ్యానాలు ముగించుకోబోతూ ఉంటున్నాం. ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మీకు తెలుసా? 50 అధ్యాయాలు ఉన్నాయి. కనుక మనం చివరి అధ్యాయానికి వచ్చాం దేవుని కృప వల్ల. కనుక ఆదికాండము 50 అధ్యాయాన్ని తీసి మీ మధ్య పెట్టుకునండి. ఆ యొక్క భాగములో నుండి మనము 2 భక్తుల జీవితాలను చూడబోతూ ఉన్నాం. ఆ 50 అధ్యాయములో 2 భక్తుల గురించి వ్రాయబడి ఉంది. ప్రత్యేకంగా ఆ 2 భక్తుల మరణం గురించి వ్రాయబడి ఉంది. ఆదికాండము మొదటి 2-3 అధ్యాయాల్లో మానవుని యొక్క సృష్టి ఆరంభాన్ని మనం చూస్తాం కదా. దేవుడు ఆదామును చేయడం, హవ్వను నిర్మించడం, ఆదాము దగ్గర తీసుకురావడం, వారిని భార్యాభర్తలుగా జతపరచబడడం, వారిని దీవించి ఆశీర్వదించిన తర్వాత ఈ మిగతా అధ్యాయాలన్నీ కూడా వారు దేవునికి దూరంగా విగ్రహారాధనలో ఉండడం, అదేవిధంగా పాపాలు చేయడం, దేవుడు వారి విషయంలో నొచ్చుకోవడం, దేవుడు వారిని ప్రేమించడం, పిలవడం, వారిని నడిపించడం, దీవించడం, ఈ విధంగా ఎన్నో స్థితిగతుల గుండా మానవుని జీవితము ఆ విధంగా కొనసాగుతూ వచ్చి 50 అధ్యాయంలో మానవుడు అనగా దేవుని ద్వారా సృష్టించబడినప్పటికీ, దేవుని ద్వారా ప్రేమించబడినప్పటికీ, దేవుని ద్వారా పిలువబడినప్పటికీ, దేవుని ద్వారా నడిపించబడినప్పటికీ, దేవుని ద్వారా ఈ లోకంలో ముందు కొనసాగినప్పటికీ ప్రతి మానవుడు తన జీవితంలో మరణించవలసిన వాడై ఉన్నాడు అన్న సత్యం 50వ అధ్యాయంలో మనము ఇక్కడ చూడగలుగుతాము. అయితే ఇక్కడ ఉన్న 2 భక్తులు ఎవరయ్యా అంటే, భక్తుడైన యాకోబు మరణం గురించి మనం చదువుతాము. అదేవిధంగా భక్తుడైన యోసేపు మరణాన్ని గురించి కూడా 50 అధ్యాయంలో మనం చదవగలుగుతాం. వీరిద్దరి మరణములో నుండి మనము నేర్చుకునే పాఠాలు ఉన్నాయి. దేవుని గ్రంథంలో మనం ఏ వచనానికి వెళ్ళినా, ఏ భాగాన్ని మనం చదివి ధ్యానం చేసినా ఆ పాఠము, ఆ వాక్యము నుండి మనం నేర్చుకునేటువంటి, మన జీవితానికి అన్వయించుకునేటువంటి ఏదో ఒక సత్యాన్ని దేవుడు తన గ్రంథంలో నిక్షిప్తం చేశాడు, దాంట్లో దాచి ఉంచాడు. కనుక పుట్టుకలోను మరణములోను మధ్యస్థంగా సాగేటువంటి జీవిత యాత్రలోను దేవుని కృప ద్వారా మాత్రమే, దేవుని ప్రేమ ద్వారా మాత్రమే మన జీవితాల్లో ముందుకు వెళ్ళగలము అన్న విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. అయితే 2 మరణం మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, మరణము అందరికీ వస్తుంది. ఏంటి అక్టోబర్ ఆఖరి ఆదివారం మరి చావు గురించి అయ్యగారు చెప్తున్నారు, మరణం గురించి చెప్తున్నారు, ఏంటి అనేటువంటి ప్రశ్న మీకు ఉండొచ్చు. కానీ ఈ అధ్యాయాలు ధ్యానం చేస్తున్నప్పుడు తప్పకుండా వచ్చే అధ్యాయంలో ఏది ఉందో మనం తప్పకుండా నేర్చుకోవాల్సిందే. మరణము అందరికీ దేవుడు నిర్ణయించాడు. హెబ్రీ పత్రిక 9:27 ఉంది, మనుషులందరూ ఒకసారి మృతి పొందవలెనని నియమము నియమించబడింది. వారు ఎవరైనా సరే, ఏ దేశానికి చెందిన వారైనా సరే, ఏ రాజ్యములో ఉన్న వారైనా సరే, ఎంత చదువుకున్న వారైనా సరే, చదువు లేని వారైనా సరే, ఆస్తి ఉన్న వాళ్ళైనా కావచ్చు, పేదలైనా కావచ్చు, అమెరికా వాళ్ళైనా కావచ్చు, ఆఫ్రికా వాళ్ళైనా కావచ్చు, భూలోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒకసారి మరణించాల్సి ఉంది, చనిపోవాల్సిన అవసరం ఉంది. మొన్నటికి మొన్న 2-3 రోజుల క్రితం చూసాము, కర్ణాటక రాష్ట్రంలో కన్నడ సినిమా రంగంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి నటుడు కదా, ఏ పేరు? పునీత్ రాజ్కుమార్ కదా. ఆయన మంచి వ్యాయామం చేసేవాడు, మంచి హెల్త్ గలవాడు. ఆయన చాలా మంచి పనులు చేశాడు. తర్వాత ఫ్రీగా చదువులు చదువుకోవడానికి 40 పైగా స్కూళ్ళు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అనాథ పిల్లల ఆశ్రమాలు నడిపిస్తున్నాడు, వృద్ధుల కోసం ఆశ్రమాలు నడిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎన్నో సామాజిక పరిచర్య చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన 3 రోజుల క్రితం ఆయన కూడా ఆ వ్యాయామశాలలో వ్యాయామం చేస్తూ జిమ్ చేస్తున్నప్పుడు ఆయన
హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈ లోకంలో ఎంతో మంది మనకు ముందున్నటువంటి జీవించినటువంటి వాళ్ళు, రాజులు, మహారాజులు, చక్రవర్తులు, మరి ఎంతో మంది ధన సంపత్తి గల వాళ్ళు కూడా చనిపోయినటువంటి వాళ్ళు మనందరికీ బాగా తెలుసు. మరణం అనేది మనిషికి ఖచ్చితంగా ఎదురవుతుంది. అయితే మనం మరణించే ముందు మన జీవితాలు ఏ విధంగా సిద్ధపరచుకోవాలి, మన మరణానికి ముందు మన జీవితాల్లో ఎలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉంటే మంచిది, మన జీవితాలు ఎలా ఉంటే, ఏ విధంగా ఉంటే మనం ధన్యులమవుతాము అన్న విషయాలు ఈ యొక్క 50 అధ్యాయంలో ఈ ఇద్దరి భక్తుల మరణంలో నుండి మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. మరి ఈ విధంగా మనం నేర్చుకున్న తర్వాత యాకోబు లాంటి అనుభవం, యోసేపు లాంటి జీవితం కనుక దేవుని ద్వారా మనం పొందగలిగితే మనం కూడా దేవుని బిడ్డలంగా ఎంతో దీవించబడిన వాళ్ళం అవుతామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాను. నేను ఆనందం కలిగి ఉంటూ ఉన్నాను. రండి చూద్దాం. మొట్టమొదటిగా యాకోబు మరణం గురించి మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఆదికాండము 50 అధ్యాయము మొదటి 13 వచనాల్లో యాకోబు యొక్క మరణం గురించి, ఆయన చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనల గురించి అక్కడ వ్రాయబడినట్టుగా ఆ వచనాలన్నీ కూడా మనం చదువుతాం. ఈ భాగాన్ని కనుక మనం చదివితే యాకోబు ఐగుప్తు దేశములో మరణించాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏ దేశంలో చనిపోయాడు? ఐగుప్తు దేశంలో చనిపోయాడు. అసలు ఐగుప్తు దేశంలో ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అన్న ప్రశ్న వేసుకుంటే, కానాను దేశంలో ఉన్నాడు కానీ బాగా కరువు వచ్చినందువల్ల మరి ఆ యొక్క తన కుమారులు ఐగుప్తులో ధాన్యం ఉందని, యోసేపు తన కుమారుడు యోసేపు ఆ దేశానికి ఒక ప్రధానాధికారిగా ఉన్నాడని విన్న తర్వాత తనను తాను పోషించుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి చనిపోకముందే తన కుమారుడిని యోసేపును చూసి చచ్చిపోవాలి అన్న ఆ కోరిక గలవాడై ఐగుప్తు దేశానికి వెళతాడు. ఆ ఐగుప్తు దేశంలోనే నివాసం చేస్తాడు. చివరి ఆఖరికి ఐగుప్తు దేశంలోనే చనిపోతాడు మరి యాకోబు భక్తుడు. అయితే యాకోబు ఐగుప్తు దేశంలో పుట్టినవాడు కాదు, ఐగుప్తు దేశంలో పెరిగినవాడు కూడా కాదు, అసలు ఐగుప్తు దేశానికి చెందినవాడు కూడా కాదు. కానీ ఐగుప్తు దేశంలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడే చాలా సంవత్సరాలు జీవించాడు, చాలా సంవత్సరాలు బ్రతికాడు. ఆఖరికి దేవుడు నిర్ణయించిన కాలమున యాకోబు తన జీవితాన్ని ముగించుకున్నాడు. అయితే ఆయన చనిపోయిన తర్వాత అసలు యాకోబు ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికీ కూడా పరిచయం అయ్యాడు. ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ కూడా యాకోబు అంటే అందరికీ తెలుసు. అంత మంచి ఒక జీవితాన్ని యాకోబు అక్కడ జీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆయన ఐగుప్తు దేశంలో వెళ్ళిన తర్వాత అక్కడ జీవించిన కొద్ది కాలంలోనే ఐగుప్తులకు చాలా పరిచయం అయ్యాడు. అక్కడ చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎవరు? యాకోబు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యాకోబు మంచి పేరు సంపాదించుకున్నాడని ఎందుకు అంటున్నానంటే, దయచేసి 3వ వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. 50 అధ్యాయము 3వ వచనం. సుగంధ ద్రవ్యములతో యాకోబు గురించి ఐగుప్తీయులు 70 రోజులు అంగలార్చారట. ఎన్ని రోజులు? సందర్భం వచ్చింది చెప్తున్నాను. ఒకసారి నేను పేపర్లోనే ఎక్కడో విన్నాను, చెప్పగా విన్నాను. కామారెడ్డి ప్రాంతంలో చాలా ధనవంతుడు, తన ఇంట్లో ఎవరో ఒక వ్యక్తి చనిపోయారు, భార్య ఎవరో చనిపోయారట. చాలా మంది వచ్చారట, చాలా మంది ఏడుస్తున్నారంట. అంతా ఏడ్చిగా తుడుచుకొని ఆఖరికి సమాధి చేసేసిన తర్వాత ఆ ఏడ్చిన వాళ్ళందరూ వచ్చి డబ్బులు తీసుకుని పోయారట. అంటే ఏడ్చిన వాళ్ళు ఇంటోళ్ళు కాదు, దేనికి వచ్చిన వాళ్ళు? కిరాయికి వచ్చిన వాళ్ళు. ఆశ్చర్యం కదా. ఎవరైనా మన వాళ్ళు చచ్చిపోతే మనం ఏడుస్తాం, కన్నీళ్లు కారుస్తాం, అంగలారుస్తాం, గుండెలు బాదుకుంటాం. అయ్యో మేమెందుకు చచ్చిపోలేదు అనేటువంటి భావన మనలో కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశంలో బ్రతికి కొంతకాలం ఉండడానికి వెళ్ళి చనిపోయినటువంటి యాకోబు కోసం ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా 70 రోజులు అంగలార్చారట. ఒక్కరోజు ఏడవడానికే కష్టం,
బోధనలో మేము ఉన్నప్పుడు ఒక తాత చచ్చిపోయాడు, ముసలాయన. అలా కొడుకులు చాలా మంది ఉన్నారు, కోడళ్ళు బాగా మంది ఉన్నారు. చేసే బ్యాక్గ్రౌండ్ కొడుకులు ఓ నానా నానా నేర్చారు. వాళ్ళు 15 నిమిషాలు మళ్ళీ ఆపేసి అటు బాగా పోయి చీకట్లకు పోయి వచ్చేవాడు. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడ్చేవాడు. ఎందుకు ఏడుస్తున్నారు, ఇంత దుఃఖం ఆడుకొస్తుంది అంటే అటు పోతున్నారు, 2 వేసుకొని వచ్చి మళ్ళీ ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాకోబు చనిపోయినప్పుడు, యాకోబు మరణించినప్పుడు 1 రోజు 2 రోజులు కాదండి, 1 వారం రోజులు కాదు, 70 రోజులు అంగలార్చారు. 2 నెలలకు పైగా. యాకోబు ఎంత మంచివాడైతే ఏడుస్తారు, ఎంత మంచి పేరు కలిగి ఉంటే అంతగా ఏడుస్తారు, ఎంత మంచి సాక్ష్యం ఉంటే అంతగా అంగలారుస్తారు. ఆయన చనిపోవడం, ఆయన మరణం వాళ్ళ హృదయాలను, వాళ్ళ జీవితాలను ఎంతగా గాయపరిస్తే అంత దుఃఖపడతారు. యాకోబు ఐగుప్తు దేశంలో తాను చనిపోక ముందు, తాను మరణించక ముందు ఆ దేశంలో మంచి పేరు, మంచి సాక్ష్యము సంపాదించుకున్నాడని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అంత మాత్రమే కాదు, అదే 50 అధ్యాయము 10-11 వచనాలు కూడా చదివి సహాయం చేస్తారా? బహుఘోరముగా అంగలార్చారు. 11 వచనం. ఐగుప్తీయులకు ఆ దుఃఖం ఎలా ఉందట? మిక్కటమైన దుఃఖము, భరించలేని వేదన, తట్టుకోలేనటువంటి దుఃఖము, రోదన వారు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అవును, ఈ లోకంలో ఎవరైనా మంచి వ్యక్తులు చనిపోతే, మంచి పేరు గల వ్యక్తులు చనిపోతే, లేదా మంచి సాక్ష్యం గల వ్యక్తుల బిడ్డలు చనిపోతే, మనకు సంబంధించిన వారు కాకపోయినా ఏం చేస్తారు? ప్రజలు ఏడుస్తారు. మన ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా ఎంతో మంది కొన్ని రోజులు ఏడ్చారు. కొంతమంది చనిపోయారు ఆ వార్త విని. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకంలో మరణం అందరికీ వస్తుంది, కానీ మరణించిన ఆ యాకోబు కొరకు అంగలార్చినట్టుగా, యాకోబు కొరకు దుఃఖపడినట్టుగా, ఎంత మంచి పేరు సంపాదించుకుంటే అంతమంది దుఃఖపడతారు. ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉంటే అంతమంది వేదనకు గురి అవుతారు. బహుగా అంగలార్చిరి, మిక్కుటమైన దుఃఖము కలిగి ఉండిరి, 70 రోజులు వారు దుఃఖపడ్డారు అని మనం చదువుతున్నామే. తనది కాని దేశంలో, తన వారు కాని తన ఆ ప్రజల మధ్య యాకోబు ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు గనుక ఆ దేశవాసులందరూ కూడా ఆయన కోసం అంగలార్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకోవడం ఎంతో అవసరమని ఈ వాక్యం ద్వారా, యాకోబు జీవితం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు ఐగుప్తులో ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మనం అందరం కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక దినమున ఖచ్చితంగా మరణిస్తాం. కానీ మనం ఏ పేరు సంపాదించుకొని మరణిస్తాం? ఏ పేరు సంపాదించుకొని ఈ లోకాన్ని దాటి వెళ్ళాలని ఆశపడుతున్నాం? తెలంగాణ ప్రాంతంలో కొంతమంది కోపం వచ్చి తిడుతూ ఉంటారు వాళ్ళ శత్రువులను, నీ పేరు మాసిపోని రాని, నీ పేరు మాసిపోని అని. అంటే ఇక్కడ యాకోబు పేరు నిలబడి ఉంది, యాకోబు పేరు నిలిచి ఉంది. యాకోబు సంపాదించుకున్న మంచి పేరు అతనికి విలువనిచ్చింది, అతనికి ఘనత తెచ్చింది. అనేకులు తన కోసం అంగలార్చే వారిగా ఆయన పేరు సంపాదించుకోగలిగినాడు. చాలాసార్లు ఎవరైనా చనిపోతే, ఎవరైనా మరణిస్తే ఆ ఇంటి వాళ్ళు, ఆ ఇంటికి సంబంధించిన దగ్గరి బంధువులు, స్నేహితులు వాళ్ళు ఏడుస్తారు, కానీ చావుకుపోయిన వాళ్ళందరూ ఏడుస్తారా? ఆడవాళ్ళు చెప్పాలి.
చావుకు వెళ్ళిన వాళ్ళందరూ ఏడుస్తారా? ఎవరు ఏడవరు, అందరూ ఏడవరు, కొంతమంది ఏడుస్తారు. మా రూబేనే చెప్తాడు, ఒకసారి ఇట్లాగే ఒక ఆవిడ చనిపోయిందంట, అందరు బంధువులు వచ్చారట. ఒక ఆమె ఉన్న పొలాన పోయి ఆ దగ్గరి అంటే ఆ చనిపోయిన ఆయన కూతురు మీద పడిపోయి ఏడ్చిందంట. ఓ 10-15 నిమిషాలు ఏడ్చిన తర్వాత ఆయన బలవంతంగా లాక్కొని వచ్చారట. ఏందమ్మా అంతమంది ఏడుస్తూ ఉంటే ఉన్న పొలాన పోయి మీద పడి ఏడుస్తుంది అంటే ఆమె అందంట, మీద పడి ఏడవకపోతే ఏమన్నా అనుకుంటుందేమో అని ఏడిచిన అన్నదంట. మీద పడి ఏడవకపోతే ఏమన్నా అనుకుంటుందేమో అని ఏడిచిందంట. చాలాసార్లు ఏమనుకుంటారో అని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, అపార్థం చేసుకుంటారేమని ఏడ్చే వాళ్ళు ఉంటారు, ఏదో వంతు కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారు. కానీ ఐగుప్తీయులు యాకోబు సంపాదించుకున్న మంచి పేరును బట్టి, యాకోబు కలిగిన మంచి సాక్ష్యాన్ని బట్టి 70 రోజులు అంగలార్చారు. నేను అంటూ ఉన్నాను, ఒక దేవుని సేవకునిగా మన మరణం ఎప్పుడు మనకు తెలియదు, మన ముగింపు ఎప్పుడు మనకు తెలియదు. కానీ మన కోసం కన్నీళ్లు కార్చే ఒక 4-10 సంపాదించుకున్న చాలు. మన జీవితానికి ఎంతో విలువ. ఈ రోజున డబ్బు సంపాదించుకుంటున్నా మంచిదే, ఆరోగ్యం సంపాదించుకుంటున్నా మంచిదే, ఆస్తులు సంపాదించుకుంటున్నా మంచిదే. కానీ ఎప్పుడు మంచి పేరు సంపాదించుకుంటావు? నీ జీవితంలో మంచి పేరు సంపాదించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా? ఏదైనా ప్రయాసపడుతూ ఉన్నావా? బైబిల్ చెబుతూ ఉంది, ప్రసంగి 7:1 ప్రకారంగా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. బైబిల్లో చాలా మంది భక్తుల పేర్లు రాయబడ్డాయి. ఆ పేర్లతో పాటు వారు పొందుకున్న మంచి పేరు గురించి రాయబడి ఉంది. మొర్దెకై గురించి చదువుతాం కదా. మొర్దెకై యూదుడైనప్పటికీ కూడా, తాను వేరే సంస్థానంలో పని చేసినప్పటికీ కూడా అందరి ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు అని చూస్తాం. అదేవిధంగా అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో మనం చదువుతాం, 6:3లో దేవుని ఆత్మతోను దేవుని కృపతోను నిండుకొనినటువంటి మంచి పేరు సంపాదించుకున్నటువంటి 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి అని చెప్పినప్పుడు ఆ 7లో ఒక ఆయన ఉన్నాడు, స్టెఫెను కూడా ఏం సంపాదించుకున్నాడు? మంచి పేరు సంపాదించుకున్నాడు. అదేవిధంగా అపోస్తల కార్యములు 10:22లో మనం చూస్తాం, శతాధిపతి కొర్నేలు కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు అని చదువుతాం. అదే అపోస్తల కార్యములు 16:1-2లో మనం చూస్తాము, పౌలు ద్వారా రక్షింపబడిన తిమోతి అనే యవనుడు మంచి పేరు సంపాదించుకున్నాడు. అదే విధంగా అపోస్తల కార్యములు 22:12లో మనం చూస్తాము, అననీయ కూడా యూదులందరి మధ్యలో మంచి పేరు సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు. ఈ రోజున మనకు రకరకాల పేర్లు ఉన్నాయి. కొంతమందికి అది చక్కని పేర్లు ఉంటాయి. అద్దాలు ఉన్నాయి, నేను చూస్తే మీకు చెప్పలేను. కానీ కొంతమంది అమ్మాయిలకు ఏ పేరు పెడతారు సార్? మీనాక్షి అని పెడతారు. ఇట్లా కళ్ళు ఉన్నాయనుకోండి, ఆమెకు మీనాక్షి అని పెట్టామనుకోండి, ఎట్లుంటుంది? మీనాక్షి అంటే అర్థం తెలుసా? చేప కళ్ళు కలిగినది అని. మీనా అంటే చేప, అక్షి అంటే కళ్ళు. మీనాక్షి అంటే అర్థం ఏంటంటే చేపకున్న కళ్ళు కలిగిన ఒక అమ్మాయి అని. మెల్లగా నుండి ఆమె మీనాక్షి అని పెడితే ఎట్టో ఉంటుంది, పేరుకు ఆమె జీవితానికి అసలు సరిదూగదు. ఈ రోజున దేవుని బిడ్డలు అని పేరు పెట్టుకొని పిలువబడుతున్న మనం మరణించక ముందే, మన మరణము రాకముందే మంచి పేరు మనము సంపాదించుకోవాలి. నేను మొన్న ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను, దాన్ని చదవాలని ఇష్టపడుతున్నా. ఇక్కడ పుట్టినప్పుడు పేరు ఉండదట, కేవలం ఊపిరి మాత్రమే ఉంటుందట. నిజమా? పుట్టినప్పుడు మనకు పేరు ఉండదట, కానీ ఊపిరి మాత్రమే ఉంటుందంట. చచ్చిపోయినప్పుడు పేరు ఉంటుందంట, కానీ ఊపిరి ఉండదట. ఈ రెండింటి మధ్య సాగిపోయేదే జీవితం అంటూ ఆయన అంటాడు. ఒక ఆయన, ఊపిరి ఎట్లాగూ నిలబెట్టుకోలేము, ఊపిరిని ఎట్లాగూ నిలబెట్టుకోలేము, కనీసం పేరునైనా నిలబెట్టుకోగలుగుతామా మన ముగింపులో? ఎంత చక్కగా రాశాడు కదా. ఈరోజు నేను అంటూ ఉన్నాను, మంచి మంచి పేర్లు ఉండొచ్చు, అబ్రహాం ఉండొచ్చు, ఇస్సాకు ఉండొచ్చు, పౌలు ఉండొచ్చు, జాన్ వెస్లీ కదా, చార్లెస్ ఫిన్నీ, ఎంతో మహామహో భక్తుల పేర్లు మనకు ఉండొచ్చు. కానీ నేనంటున్నాను, నువ్వు చనిపోయే రోజున మంచి పేరు లేకపోతే మన జీవితాలు వ్యర్థం, మన జీవితాలకు అర్థం ఉండదు.
ఈ రోజున యాకోబు తను మరణించే ముందు మంచి పేరు సంపాదించుకొని చనిపోయినట్టుగా మనం చదువుతూ ఉంటున్నాం. ఈ రోజున నువ్వు దేన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావు, దేన్ని సంపాదించుకోవడానికి కష్టపడుతున్నావు, దేని కోసం నువ్వు కృషి చేస్తూ ఉంటున్నావు. ఈ రోజున యాక్చువల్గా మనం పాపాత్ములం, నరకానికి యోగ్యులం, దేవుని బిడ్డలుగా పిలవడానికి యోగ్యులం కాదు. అయినప్పటికీ యేసుక్రీస్తు చేసిన ఆ బలియాగం ద్వారా దేవుడు మనల్ని పాపములో నుండి రక్షించి తన బిడ్డలుగా అంగీకరించి తన పేరు మనకి ఇచ్చాడు, తన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఈ రోజున ఆ పేరు, ఆ మంచి పేరు, ఆ మంచి సాక్ష్యం, ఆ మంచి జీవితం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఈనాడు మన పేరును బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి మనం కొంతమంది మనుషులను సంపాదించుకోగలుగుతాం. కొంతమంది పేర్లు చెప్తే ఎంతో సంతోషపడతారు అక్కడ ఉన్నవాళ్ళు, ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా. కానీ కొంతమంది పేర్లు చెప్తే అక్కడ ఉన్నవాళ్ళు ముఖాలన్నీ చిట్టించుకుంటారు, ఎందుకు ఆ పేరు తీశారు అని. ఎందుకో తెలుసా? ఆ మంచి పేరు కలిగిన వాళ్ళు, మంచి పేరు పొందుకున్న వాళ్ళు, మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు ఈ లోకములో ఉన్న, లోకాన్ని దాటిపోయిన వాళ్ళకున్న పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది, నిలబడి ఉంటుంది. పెద్ద పెద్ద రాజకీయవేత్తలు చనిపోయినప్పుడు ఆ స్లోగన్స్ ఇస్తూ ఉంటారు హిందీలో, ముఖ్యంగా ఢిల్లీ ప్రాంతంలో. ఏమని? జబ్ తక్ చాంద్ సూరజ్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా అని ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు స్లోగన్స్ ఇచ్చారు. ఆ విధంగా ఇస్తా ఉంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సూర్యచంద్రులంత కాలం వారి పేరు నిలబడిపోవాలి అని. మన భారతదేశ చరిత్ర మనం చదువుతున్నప్పుడల్లా మహాత్మా గాంధీ గురించి, నెహ్రూ గారి గురించి, వారి కుటుంబం గురించి, ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది దేశభక్తుల గురించి, వారి జీవితాల గురించి మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? వారు సంపాదించుకున్న మంచి పేరు, మంచి పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, ఏ సంవత్సరమో తెలియదు, ఏ నెలనో తెలియదు, ఏ రోజో తెలియదు. అటువంటప్పుడు మనం మరణించక ముందే యాకోబులాగా మంచి పేరు సంపాదించుకొని మన జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున ఆస్తి సంపాదించుకోవడానికి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, లేకపోతే తర్వాత లాభం బైబిల్లో కూడా ఉంది కదా. యాకోబులు అంటాడు, నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని మాట్లాడుకున్న వాళ్ళు చూస్తాం. ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తాం ఏంటంటే, వాళ్ళు ఒక శిఖరాన్ని కట్టి పేరు సంపాదించుకుందామని చెప్పుకున్న మాటలు మనకు తెలుసు. ఈ రోజున మనం దేన్ని సంపాదించుకోవడానికి ముందుకు వెళుతూ ఉంటున్నాం? మంచి పేరా? ఈ లోకంలో మనం సంపాదించుకున్న ఆస్తి మనం వెంబడి రాదు, మనం కట్టుకున్న వస్త్రం మన వెంబడి రాదు, మనకున్న గృహాలు, బిల్డింగ్లు మన వెంట రావు. మనతో వచ్చేది మంచి సాక్ష్యం, మంచి పేరు, మన క్రియలు. ఈనాడు యాకోబు భక్తుడు తనది కాని దేశంలో, తన వాళ్ళు కాని ఆ దేశ ప్రజల మధ్య జీవించిన కొన్నాళ్ళలోనే, కొన్ని సంవత్సరాలలోనే మంచి పేరు సంపాదించుకొని ఆ దేశంలోనే తన జీవితాన్ని ముగించుకున్నాడు. 70 రోజులు ఏడ్చాడు. ఈ దేశం కూడా, ఈ లోకం కూడా మనది కాదు. ఈ లోకమంతా మన వాళ్ళు కాదు, అసలు మనకున్న వాళ్ళే మన వాళ్ళు కాదు. ఇలాంటి ప్రజల మధ్య, ఇలాంటి స్థలములో యాకోబులాగా మనం కూడా మంచి పేరు సంపాదించుకొని మనం వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. దాని కొరకు ప్రయాసపడాల్సిన వారమై ఉన్నామని యాకోబు భక్తుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. కనుక ఆ మంచి పేరు కొరకు మనము ప్రయాసపడదాం, ఆ మంచి జీవితాన్ని జీవిద్దాం, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందాం, మంచి మాదిరికరమైన బ్రతుకును బ్రతుకుదాం. మీరు తెలుసు, అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో తబిత అనేటువంటి ఒక సహోదరు, ఒక ఆమె ఉంటుంది. ఆమె చనిపోయిన తర్వాత పేతురు గారిని పిలిచినప్పుడు, ఆయన వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆమె చేసిన కార్యాల గురించి, ఆమె చేసిన మంచి పనుల గురించి, ఆమె వాళ్ళ కోసం కష్టపడి కుట్టినటువంటి ఆ యొక్క వస్త్రాల గురించి అవన్నీ పేతురు గారికి చూపెడుతూ ఎంతో ఏడ్చినట్టుగా మనం చదువుతాం. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఉన్నా లేకున్నా మన పేరు మాట్లాడే వాళ్ళు ఉండాలి, మన పేరు తలుచుకునే వాళ్ళు ఉండాలి, మన గురించి ధ్యానం చేసే వాళ్ళు ఉండాలి, మన గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉండాలి. అలాంటి పేరు మనకు కావాలి, అలాంటి పేరు మనం సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకోవడం అంటే అది ఉత్తగా ఉన్న ఫలాన రాదు. ఆ పేరు సంపాదించుకోవాలంటే ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, నీ జీవితాన్ని కాపాడుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి. అప్పుడే దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు
అనేటువంటి మంచి పేరు, మంచి సాక్ష్యం మనం కలిగి ఈ లోకంలో జీవించగలుగుతాం. లోకాన్ని విడిచిన మనం వాళ్ళ మధ్య లేకపోయినా మన కోసం కన్నీళ్లు పెట్టే కొంతమందినైనా మనం సంపాదించుకుంటాం. అలా సంపాదించుకోలేని ఆ బ్రతుకు, ఆ జీవితం దేనికి మనకు వస్తే చెప్పండి? ఎవరికి అక్కడికి వస్తే చెప్పండి? ఇక్కడ యాకోబు జీవితాన్ని చూస్తున్నాం. యాకోబు మోసగాడు, తండ్రిని మోసం చేసిన వాడు. ఒకవైపు అన్నను మోసం చేశాడు, ప్రాణభయంతో పారిపోయాడు. ఆఖరి తన మామను కూడా మోసం చేశాడు, తాను మోసపోయాడు. ఒక దౌర్భాగ్యమైన జీవితంలో జీవించాడు. కానీ ఆయన దేవుని దర్శనం ద్వారా తిరిగి నడిపించబడుతున్న సందర్భంలో యొబ్బోకు రేవు దగ్గర ఆయన జీవితం మారింది, ఆయన పేరు మారింది, ఆయన బ్రతుకు మారింది, ఆయన నడక మారింది, ఆయన చూపు మారింది. ఎన్ని మారిపోయాయో! దేవుని ద్వారా మార్చబడిన యాకోబు తను మరణించే ముందుగా ఆ దేశ ప్రజల మధ్య మంచి పేరు సంపాదించుకొని మరణించిన సందర్భాన్ని ఆదికాండం 50వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలు, మీరు ఏ పేరు సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు? ఎలాంటి పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు? కొంతమంది పిల్లలకు పేర్లు పెట్టాలంటే ఆ బుక్స్ అని వెతికి 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 పెడతారు. మా మనవరాలు కూడా అట్టాగే పెట్టాం. అది ఏ భాష నాకు తెలియదు, కానీ క్రెసీడా జేన్ అని పేరు పెట్టారు మా మనవరానికి. క్రెసీడా జేన్, అది పలకడానికి కొద్ది కష్టం. ఆఖరికి ముద్దుగా మేము బెట్సీ అని పిలుస్తాం, కొంతమంది బ్లెస్సీ అంటారు, ఏవో అంటారు. అంటే ఎందుకంటున్నానంటే ఈ లోకంలో పిలుచుకునే పేరుకే అంత తిప్పలబడి పెట్టుకుంటే దేవుని రాజ్యంలో నిరంతరం ఉండేపోయేటువంటి మనము ఎంత మంచి పేరు సంపాదించుకుంటే అక్కడ మనము ఘనత పొందుతాం. ఎంత మంచి పేరు మనకు ఉండాలి కదా, అవునా కదా? ఈ లోకంలో పిలుచుకోవడానికే, ఆ పేరు కోసమే ఇంత కింద మీద తిప్పల పడతాం. మరి ఆయన రాజ్యంలో ఆయనతో ఉండబోయే మనం ఇంకెంత మంచి పేరు సంపాదించుకోవాలి, ఇంకెంత మంచి సాక్ష్యాన్ని మనం కలిగి బ్రతకాలి, ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. ఈ ఆదికాండం 50వ అధ్యాయంలో ముగింపులో మనం చూస్తా ఉన్నాం. భక్తుడైన యాకోబు తాను మరణించక ముందు మంచి పేరు సంపాదించుకొని మరణించాడు. మరణించక ముందు. అవును, మనము కూడా మన జీవితాల్లో కూడా మన దేవుడు పిలవక ముందే, ఈ లోకాన్ని దాటి వెళ్ళక ముందే, దేవుని పక్షంగా నేను చెప్తున్నాను, మనము కూడా మంచి పేరును సంపాదించుకొని మనము మరణాన్ని ఎదుర్కొందాం. ఆ మరణాన్ని మనము ఎదుర్కొందాం. ఆ మరణం ద్వారా మంచి పేరుని లోకములో వదిలిపెట్టి మనం నిరంతరం సదాకాలం ప్రభుత్వం ఉండడానికి మనము కృషి చేయాలని, ప్రయాసపడాలని, అలాంటి జీవితం కోసం మనం సిద్ధం కావాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. యాకోబు తను మరణించక ముందు మంచి పేరు సంపాదించుకున్నాడు. యోసేపు మరణాన్ని కూడా చూద్దాం రండి. అదే ఆదికాండము 50వ అధ్యాయము, దయచేసి 26వ వచనాన్ని మనం చదువుదాం. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందాను. చాలు. యోసేపు చనిపోయినప్పుడు యోసేపు యొక్క వయస్సు ఎంత? 110 సంవత్సరాలు. అయితే అతడు మరణించే ముందు, అతడు చనిపోక ముందు ఏం చేశాడు? 110 సంవత్సరాల వయసులో చనిపోయాడు. చనిపోక ముందు ఏం చేశాడు అంటే 24, 25 వచనాలు చదువుదాం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాడు. మరియు యోసేపు నిశ్చయముగా దేవుని చూడవస్తాడు. మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని వాళ్లకు చెప్పి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు ఏమో చనిపోక ముందు మంచి పేరు సంపాదించుకొని మరణించాడు. యాకోబు జీవితం అక్కడ అయిపోయి, మరణించక ముందే మంచి పేరు సంపాదించుకున్నాడు, చచ్చిపోయాడు. గ్రేట్, గొప్ప గొప్ప విషయం. యోసేపు కూడా మరణించాడు. అయితే యోసేపు మరణించే ముందు తన అన్నదమ్ములతో ఒక కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నిశ్చయముగా దేవుడు ఈ దేశంలో మిమ్మల్ని దర్శిస్తాడు. ఈ దేశంలో నుండి తాను మీకు వాగ్దానం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళుతాడు. అయితే మీరు వెళ్ళేటప్పుడు నేనైతే చచ్చిపోతున్నా, నన్ను సమాధి చేస్తారు. మీరు పోయేటప్పుడు
నా ఎముకలను కూడా ఇక్కడ మీరు ఉంచొద్దు, తీసుకొని పోవాలి అని చెప్పాడు. యోసేపు అట్లా చెప్పాడు. మనమైతే ఏం చెప్తాం మరి? ఇగో నీకోసము బ్యాంకులో 1,00,000 పెట్టినాం కదా, ఫలానాలో ఒక 50,000 మనకు ఇచ్చేది ఉన్నారు, లేకపోతే ఇంకా మనం ఇవ్వాల్సి ఉంది, లేకపోతే ఫలానా ఫిక్స్డ్ డిపాజిట్ ఇంత ఉంది, లేదా బంగారం ఇంత ఉంది అని లాస్ట్ ఏం చూపడం దాన్ని? ఆఖరి చూపు కోసం చాలా ఆరాటపడతారు. ఒకసారి ఇట్లాగే కూతురు పెళ్ళి అయిపోయిందంట, దూరంగా వెళ్ళిపోయారు. చాలా కాలానికి ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. ఇక కళ్ళ చూపు తక్కువైంది, చెవులు కూడా చక్కగా వినబడతలేవు. అల్లుడు చూడడానికి వచ్చాడట. బిడ్డ చెప్పిందట, మా నాన్న వలకరియు, ఆడపోయిన ఎవరిని వలకరియవు, చెయ్యవు, ఎట్లా ఉన్నావు ఏమని అడుగు అని చెప్పిందట. ఎవరు? భార్య భర్తకు. సరే అని చెప్పేసి పక్క కూర్చున్నాడట. ఎట్లా ఉంది మామ అంటే సరిగా వినపడక అట్లనే ఉన్నది అల్లుడు అన్నాడట. ఏం పర్వాలేదు, మంచిగా అంతే, అట్లనే ఉండాలి. మామకి ఏటో అనిపించిందట, ఏంది ఇట్లా మాట్లాడుతుడు, అట్లనే ఉన్నదంటే అట్లనే ఉండదు అని అంటున్నాడు అని కాస్త కోపం వచ్చింది ఆ మాటకి. జర ఎటో నొచ్చుకున్నాడు. సరే అని చెప్పి, ఏమైనా మందులు వాడుతున్నావా? బూడిది ఏం వాడాలా అని చెప్పి, అది మంచి మందు మామ వాడు అని చెప్పేసి అన్నాడు ఈయన. ఇక మా అమ్మగారికి బీపీ లేస్తుంది, జర కోపం వస్తుంది, కష్టమైపోతుంది. ఏ డాక్టర్ దగ్గర చూపెట్టుకుంటున్నావు? భార్య చెప్పే అడుగుమని, అడగకపోతే మళ్ళీ ఆడ తిప్పాలి కదా. ఏ డాక్టర్ దగ్గర వాడుతున్నావు అంటే, యముడు ఏమన్నాడట మామ, యముడు మంచి డాక్టర్ ఆయన అని చెప్పేసి అది అక్కడికి లేచి వచ్చిండట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా సార్లు చనిపోయే సమయంలో, మరణించే సమయంలో లోక సంబంధమైన, భౌతిక పరమైన ఈ లోక విషయాలు, మన ఆస్తి పాస్తుల గురించి, మన నిజంగా మనకున్నటువంటి ఆ వనరుల గురించి అవి ఎక్కువగా మాట్లాడతాం. ఏమని చెప్పిండా చచ్చిపోయేటప్పుడు అడుగుతారు మళ్ళీ అచ్చినోళ్ళు. ఒక్క మాట కూడా మాట్లాడలేదా, ఏం చెప్పలేదని అడుగుతారు కొంతమంది. కానీ యోసేపు చనిపోయే ముందు తను మరణించే ముందు తన అన్నదమ్ములతో దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేశం గురించి మాట్లాడుతున్నాడు. ఆఖరికి అంటున్నాడు, నా శవము, నా ఎముకలు కూడా ఐగుప్తు దేశంలో ఉండడానికి వీలు లేదు. నా శవమైన, నా ఎముకలైన వాగ్దాన దేశంలో ఉండాలని కోరుకున్న భక్తుడు యోసేపు. అంటే యోసేపు మరణించే ముందు విశ్వాసముతో నిండిన మాటలు, వాగ్దానముతో కూడిన మాటలు, దేవుని సంబంధమైన మాటలు, నిరీక్షణతో నిండిన మాటలు యోసేపు మరణించే ముందు మాట్లాడినాడు. ఈ రోజున మనం మాట్లాడగలమా అలాంటి మాటలు? అలాంటి విశ్వాసముతో నిండిన మాటలు, నిరీక్షణతో కూడిన మాటలు, దైవ సంబంధమైన, దేవునికి ఇచ్చిన వాగ్దాన సంబంధమైన ఆ యొక్క మాటలు మనము మన బిడ్డలకు, మన వాళ్లకు తెలియజేయగలమా? చెప్పగలమా? ఎట్లాగో చచ్చిపోతున్నాను ఏం చెప్పాలి, ఎట్లాగో ప్రాణం పోతుంది ఏమని చెప్పాలి? చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే, పోతే పోని నేనైతే అయిపోతున్నా కదా అని చెప్పి చాలా మంది మౌన వ్రతం రాలుస్తారేమో. కానీ యోసేపు అలా ఊరుకోలేదు, యోసేపు అలా అనుకోలేదు, యోసేపు అలా చేయలేదు. యాకోబు చనిపోయే ముందు మంచి పేరు సంపాదించుకొని చనిపోయాడు. ఆ దేశస్తులందరూ కూడా 70 రోజులు తన కోసం అంగలార్చారు. ఎంత మంచివాడైతే ఏడుస్తారు, ఎంత మంచి పేరుంటే ఏడుస్తారు, ఎంత మంచి సాక్ష్యం ఉంటే అంగలారుస్తారు. ఇక్కడ యోసేపును చూస్తున్నాం. అన్నదమ్ములందరినీ పిలుచుకున్నాడు. వాళ్ళకు చెబుతున్నాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, తాను వాగ్దానం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళతాడు. మీరు వెళ్ళేటప్పుడు, మీరు పోయేటప్పుడు నా ఎముకలను మీరు ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలని వాళ్ళతో ప్రమాణం చేయించుకుంటారు. ఈ మాటలలో యోసేపు యొక్క విశ్వాసం మనకు కనబడుతుంది, యోసేపు యొక్క నిరీక్షణ మనకు కనబడుతుంది, యోసేపు యొక్క దేవుని మీద ఆధారపడిన, దేవుని వాగ్దానాన్ని నమ్మినటువంటి ఒక బలమైనటువంటి నిరీక్షణ మనకు కనబడుతుంది. ఈ రోజున యోసేపు లాంటి ఆ దైవ సంబంధమైన మాటలు, విశ్వాసము, నిరీక్షణతో కూడిన ఆ దేవుని వాగ్దానం గురించి మాట్లాడగలిగి, చెప్పగలిగేటువంటి ఆ అనుభవం మనం సంపాదించుకోవాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి.
దావీదు రాజు కూడా అదే చెప్పాడు కదా. మొదటి రాజులు 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతారా? మొదటి రాజులు 2వ అధ్యాయము 1-2 వచనాలు. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడు సొలొమోను పిలిచి ఇలా అంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచ్చున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండు. నీ దేవుడు యెహోవా నీకు అప్పగించే దాన్ని కాపాడుకో, ఆయన మార్గాన్ని అనుసరించు. నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వెక్కడ తిరిగినా దేవుని వివేకము కలిగి నువ్వు నడుచుకుంటావు అన్న దేవుని మాటలు దావీదు చెప్పి తన ప్రాణాన్ని విడిచాడు. అవును, ఈ రోజున ఇది నాన్న మరణించక ముందే మారు మనసు పొందాలి, మరణించక ముందే రక్షింపబడాలి, మరణించక ముందే దేవుని నామాన్ని ఒప్పుకోవాలి, మరణించక ముందే పాపాన్ని విడిచిపెట్టాలి, మరణించక ముందే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. దాంతో పాటు ఆదికాండము చివరి అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం, మరణించక ముందే యాకోబు మంచి పేరు సంపాదించుకున్నట్టుగా మనం కూడా మంచి పేరును, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని మనం మరణించాలి. రెండోదిగా యోసేపు మరణించక ముందే, మరణించే సమయంలో ఏ విధంగా దేవుని గురించి, దేవుడిచ్చిన వాగ్దానం గురించి విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడాడు. మనం కూడా దైవ సంబంధమైన మాటల గురించి మనం మాట్లాడాలి. నవ్వులాట కొరకు చెప్తారు, అది నిజమో వాస్తవం నాకు తెలియదు. కానీ హైందవ సోదరులు ఎవరైనా తమ ప్రియులు, ఆప్తులు చనిపోయే సమయంలో ఆఖరికి వాళ్ళతో ఒక మాట అనిపిస్తారట, ఏదైనా ఏమని, నారాయణ అని చనిపోతే వాళ్ళు మోక్షం పోతారని వాళ్ళ నమ్మకం. ఏమని? నారాయణ. తులసి తీర్థం పోస్తారు కదా. ఆగ ముసనాళ్ళ చచ్చిపోయే సమయంలో చూపుంది, నోరుంది, కానీ ఆయనకు సరిగా తినలేక చాత కావడం లేదన్నమాట. నారాయణ నారాయణ అను అంటే ఏమంటలేదట ఆయన. ఏం చేద్దాం చాటు బయట పోతే కొబ్బరి తాడు దొరికిందట. ఏది? కొబ్బరి తాడు ఉంటుంది కదా, కొబ్బరి తాడు తీసుకొచ్చి ఇట్లా ఊపుకుంటా, ఇదేంది చెప్పు అంటే కనీసం కొబ్బరి నార అంట కదా, నారా అంట సగమైన పోతాడేమో, ఏదో ఒక మాట అనాలా, ఏదో ఒకటి చెప్పాలా అని చెప్పేసి అట్లా ఇట్లా అని అంటే అది చూసి పీసు అని చచ్చిపోయినాడు. కనీసం నారాని కూడా అనలేదట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితాలు అట్లా అంటే పరలోకం పోవు. కానీ నేను అంటున్నాను, మరణించక ముందే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించు. దేవుడు నిన్ను పిలవక ముందే నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని దేవుని చేతులకు అప్పగించు. ఎన్నాళ్ళు ఉంటామో, ఎన్నేళ్ళు ఉంటామో మనకు తెలియదు. ఎవరైనా తెలుసా? 139 కీర్తనలో రాయబడింది, నాకు నియమించబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే మనం ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చావాలో దేవుడు ఆల్రెడీ జాతకం రాసి పెట్టాడు. ఆ రోజుకు, ఆ గంటకు, ఆ నిమిషానికి, ఆ సెకండ్కు మించి ఒక్క నిమిషం కూడా దేవుడు ఇక్కడ ఉండనియడు మనల్ని. మరణించక ముందు మనం చేయాల్సిన పనులు ఇవి రెండు. మరణించక ముందు యాకోబులాగా మంచి పేరు సంపాదించుకుందాం. మరణించే సమయంలో యోసేపులాగా మన వాళ్లకు, నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని విడిచిపెట్టొద్దు, దేవుడిచ్చిన రక్షణ కాపాడుకో, ధైర్యం కలిగి ఉండు, నిబ్బరం కలిగి ఉండు, దేవుని మార్గంలో నడుచుకో అని చెప్పి దాటిపోయేటువంటి పరిస్థితులు మనం కలిగి ఉంటామా? ఏమో, ఎవరు తెలుసు, ఎవరు చూడొచ్చారు. ఈ మాటలు నేను నిన్న సాయంకాలం కూడా నేను చూస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారి విషయం జ్ఞాపకానికి వచ్చింది నాకు. 2020లో మా నాన్న జనవరి 12వ తారీఖు నాడు చనిపోయాడు. ఆ రోజున అదే సాయంకాలం డిశ్చార్జ్ అయ్యాడు నిజామాబాద్ హోప్ హాస్పిటల్ నుండి. చీకటి పడుతుందని చెప్పి నేను వచ్చేసాను. పాస్టర్ అది నా చిన్న కుమారుడు అక్కడ దగ్గర ఉండి అంబులెన్స్లో ఎక్కించి బోధన పంపించారు మా నాన్నగారు. ఆ స్ట్రెచర్ మీద తీసుకొచ్చి ఆ అంబులెన్స్లో పెట్టిన తర్వాత ఆ స్ట్రెచర్ పైన పడుకొని మా నాన్నగారు ప్రార్థన చేశారట. 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీకు స్తోత్రం, హాస్పిటల్ నుండి మా ఇంటికి వెళుతూ ఉన్నాం, మంచి ప్రయాణం మాకు దయచేయండి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ స్ట్రెచర్ మీద ఉండి చనిపోయే రాత్రి
తర్వాత చూసి మీరు ఎప్పుడు వస్తున్నారు బోధనకు అని అడిగాడట పాస్టర్ అని. అదే మా చిన్న కుమార్ మామయ్య రేపు వస్తాం, బాబు లేడా అన్నాడట. నా గురించి అడిగాడట. చీకటి పడుతుంది వెళ్ళిపోయాడని చెప్పాడట. అంబులెన్స్ అడిపోయింది, వీళ్ళు ఇటు వచ్చారు. రాత్రి 10-10:30కు ఫోన్ వచ్చింది, మా నాన్నగారు చనిపోయారని. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? చనిపోయే ముందు కూడా దేవుని గురించి, దేవుని కోసం ప్రార్థించి, ఎప్పుడు వస్తారు అంటే రేపు మిమ్మల్ని చూస్తానని ఉద్దేశమే కదా మా నాన్నగారిది. కానీ దాటిపోయాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే మన ముగింపు ఎప్పుడో మనకు తెలియదు. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. పౌలు గారు ఏమంటాడు? 2 తిమోతి 4:7లో ఏమంటాడు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలే కాపాడుకున్నాడు? ఆరోగ్యాన్న, ఆస్తులనా, ధనాన్య కాదు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసమును కాపాడుకుని తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా నేను అంటున్నాను, యోసేపు పలికిన విశ్వాసముతో కూడిన ఆ మాటలు, విశ్వాసముతో నిరీక్షణతో నిండిన ఆ మాటలు మనం మాట్లాడాలి. అదే విశ్వాసాన్ని కలిగి లోకాన్ని దాటాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం కూడా చదివి సహాయం చేయండి. నేను ముగింపులోకి వచ్చాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందారు. విశ్వాసము గలవారై మరణించారు. దేవుని ద్వారా పిలువబడిన, దేవుని ద్వారా ఏర్పరచబడిన, దేవుని కొరకు జీవించే బిడ్డలందరూ కూడా ఆ 11వ అధ్యాయం చదవండి. విశ్వాస వీరుల పట్టిక అంటారు దాన్ని. దాంట్లో ప్రతి ఒక్క విశ్వాస గురించి, ప్రతి భక్తుని గురించి కూడా విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి అని మాటలు మనం చదువుతాం. ఆ యొక్క అధ్యాయం అంతా కూడా విశ్వాసము గల వారై మరణించారు. నువ్వెలా మరణిస్తావు? మన ముగింపు ఎలా ఉండబోతుంది? మన ఆఖరి క్షణాల్లో మనం ఎలా ఉంటాం? యాకోబులాగా మంచి పేరు కలిగి ఉండగలమా? యోసేపులాగా విశ్వాసం నిరీక్షణతో కూడిన దేవుని మాటలు కలవారమై అనేకులను బలపరుచి వెళ్లే వారమై మనం ఉండగలమా? మరణించే ముందు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించండి. ఏమో భయం వేస్తుంది కదా, భయం వేస్తుంది. కానీ వీళ్ళ మరణంలో మనం చూస్తున్నాం, యాకోబు మరణించే ముందు మంచి పేరు సంపాదించుకొని మరణించాడు. యోసేపు మరణించే ముందు విశ్వాసము నిరీక్షణ కలిగిన మాటలు తన సహోదరులతో పంచుకొని ఆయన మరణించాడు. పౌలు విశ్వాసము కాపాడుకున్న ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆ కింది మాటలు మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాల్లో, నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలము సిద్ధపరచి నేనుండు స్థలంలో మీరుండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతానని. ఈ మాట గురించి ఒక పాస్టర్ చెప్పారు. మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మన కోసం, మనం లేకుండా రిబ్బన్ కట్ చేస్తారా? చెప్పాలి. ఇల్లు కట్టుకుంటే మనం లేకుండా రిబ్బన్ కట్ చేస్తారు వాళ్ళన్నా? చేయరు కదా. మరి యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచే స్థలంలో మనం లేకుండా రిబ్బన్ కట్ అవుతుందా? కాదు కదా, కాదు కదా. మన కొరకు స్థలం సిద్ధపరిచిన తర్వాత ఆయనతో పాటు ఉండడానికి మనం తీసుకుపోయి అక్కడ రిబ్బన్ కట్ చేసి మన స్థలంలో మనం ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి ఘనమైన జీవితం క్రైస్తవుని జీవితం! ఎంత భాగ్యవంతమైనది యేసుక్రీస్తును నమ్ముకున్న జీవితం! ఎంత గొప్ప మేలుకరమైనది యేసయ్యలో విశ్వాసం కలిగిన బ్రతుకు! గమనించాలి. మరణించే అనగా ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఆదాము సృష్టి, మానవుని యొక్క ఆరంభం చూస్తాం. 50వ అధ్యాయంలో ఒక విధంగా మానవుని ముగింపును మనం చూస్తా ఉన్నాం కదా. ఆదాము దేవుని ద్వారా చేయబడ్డాడు, కానీ పాపానికి బానిస అయ్యాడు, దేవుని దూరం అయ్యాడు. ఆయన దేవుడు ప్రేమించాడు. నిజంగా అబ్రాహామును పెట్టుకున్నాడు. ఆయన ద్వారా అనేకమైన అద్భుతాలు కార్యాలు చేశాడు, సంతతిని అభివృద్ధి పరిచాడు. అయితే 50వ అధ్యాయంలో మానవుని యొక్క మరణాన్ని చూస్తున్నాం. అట్లాగే
మన జీవితాల్లో కూడా దేవుని ద్వారా పట్టబడ్డాం. కానీ 50వ అధ్యాయ ప్రకారంగా మన జీవితాల్లో కూడా ముగింపు మనకు ఉంది. అందుకే కీర్తన కూడా ఒక మాట అంటాడు. ఆ మాటను చదివి నేను ముగిస్తాను. 27వ కీర్తన దయచేసి 13వ వచనం. 27వ కీర్తన 13వ వచనం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ప్రశ్నతో కూడిన వచనం. సజీవులున్న దేశములో నేను దేవుని దయను పొందుతానన్న నమ్మకం, నేను దేవుని దయను పొందుతానన్న విశ్వాసం నాకు ఒకవేళ లేకపోతే నేనేమైపోతాను? ఏమవుతాను? ఆ నమ్మకం ఉందా నీకు? విశ్వాసం ఉందా నీకు? నేను సజీవులున్న దేశంలో దేవుని దయను పొంది ఆ దేశాన్ని చేరుతాను, ఆ రాజ్యంలో ఉంటాను, సదాకాలం ఆయనతో ఉంటాను అన్న నమ్మకం, విశ్వాసం లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయి మనకు తెలియదు. ఎక్కడికి పోతాయో తెలియదు, ఎక్కడ ఉంటాయో తెలియదు. ఈ రోజున మరణించక ముందే సజీవులున్న దేశంలో దేవుని దయతో నేను ఆయనతో ఉంటాను అన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ముందుకు సాగుదాం. బైబిల్లో ఇద్దరు ఉన్నారు. పాత నిబంధనలు ఒక సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలు కూడా ఒక సౌలు ఉన్నాడు కదా. ఇద్దరు సౌలు ఉన్నారు బైబిల్లో. పాత నిబంధన సౌలు జీవితం ఆరంభం ఎంతో బాగుంటుంది కదా, ఎంతో చక్కగా ఉంటుంది. గాడిదలు వెతకడానికి పోయినటువంటి ఆ సౌలును అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది కదా. దేవుని కృప వల్ల ఆ రాజ్యానికి రాజుగా, మొట్టమొదటి రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ దేవునికి విరోధంగా తప్పు చేశాడు. ఆయన ముగింపు ఏమాత్రం బాగుండదు కదా. పాత నిబంధన సౌలు జీవితం ఆరంభం ఎంతో బాగుంది, ముగింపు ఏమాత్రం కూడా బాగుండదు. కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్తాడు, దేవుని ద్వారా విడిచిపెట్టబడతారు కదా. దేవుడు మాట్లాడని స్థితి, దేవుడు వదిలేసిన స్థితి, గందరగోళంతో నిండిన స్థితి, ఆఖరికి తను తాను చంపుకునే పరిస్థితి. అదే నూతన నిబంధన సౌలు జీవితం చూస్తే ఆరంభం ఏం బాగుండదు కదా, ఏం బాగుండదు. ఒక్క మంచి లక్షణం కూడా ఆ కొత్త నిబంధన సౌలు దగ్గర కనబడదు. తాను దేవుని నమ్మలేదు, యేసుప్రభుని నమ్మలేదు, నమ్మిన వాళ్ళను కొట్టేవాడు, తిట్టేవాడు, ఆఖరి సంఘాన్ని హింసించేవాడు, చంపేసేవాడు. కానీ యేసయ్య ద్వారా పట్టబడిన తర్వాత అదే యేసయ్య కోసం తన ప్రాణాన్ని పెట్టిన మహానుభావుడు పౌలు భక్తుడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, బహుశా మన ఆరంభం కూడా సరిగా లేకపోయి ఉండొచ్చు, ఒప్పుకుందాం. మన ఆరంభాలు ఏమైనా బాగున్నాయా? పాపములను కొట్టాం, పాపములో పెరిగాం, దేవునికి దూరంగా జీవించాం. ఆఖరికి దేవుని ప్రేమ వల్ల, యేసుక్రీస్తు బలియాగం వల్ల దేవుని బిడ్డలుగా అంగీకరించబడ్డాం. దేవుడి గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యం అది. ముగింపు మన చేతిలో ఉంది. మన ముగింపు మన చేతిలో ఉంది. దాన్ని సరైన విధానంలో ముగించుకుంటావా, లేదా నీ ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి నీ ముగింపును అడ్డగోలుగా మార్చుకుంటావా? అది మన చేతిలో ఉంది. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాం. ఇల్లు కడతాం, పునాది త్వరగా అయిపోతుంది, పిల్లర్లు త్వరగా అయిపోతాయి, గోడలు కట్టడం కూడా త్వరగా అయిపోతుంది. కానీ ఇక్కడ మేస్త్రీలు ఉన్నారు, ఆ ఫినిషింగ్ వర్క్, ఆ లోపల అన్ని ఏంటి షెల్ఫులు, ఆ కోణాలు, ఆ ప్లాస్టరింగ్, ఆ డిజైనింగ్, అవన్నీ చేయడానికి చాలా రోజులు పడుతుంది, చాలా సమయం పడుతుంది, చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మన జీవితాలు కూడా దేవుని కృప వల్ల ఆరంభం చేయబడ్డాయి, నడిపించబడుతున్నాయి, సంతోషమే. కానీ కష్టమైన, శ్రమ అయిన, బాధ అయిన ముగింపును చక్కని ముగింపుగా మార్చుకుందాం. చక్కని ముగింపుతో మన జీవితాలు ముగించుకుందాం. యాకోబు ఎలా ముగించుకున్నాడు తన జీవితాన్ని, యోసేపు ఎలా ముగించుకున్నాడు తన జీవితాన్ని, మన జీవితాల్లో కూడా ఆ విధంగా ముగించుకోవడానికి, ఆ విధంగా జీవించి మరణించడానికి, మరణించి సదాకాలం ఆయనతో ఉండడానికి 2 కొరింథీ 5లో కూడా మనం చూస్తాము. వెలుచూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకుందాము. ఈ దేహములో ఉన్నంత కాలం దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాము. ఈ దేహములో ఉన్న దేహాన్ని విడిచిన దేవునికే ఇష్టమైన వారముగా బ్రతకాలి అనేటువంటి మాటలు. ఈ లోకంలో కాలం ఆయన దూరంగా ఉంటున్నామని ఎరిగి ఉండి కూడా మేము బ్రతుకుతున్నామని పౌలు గారు ఏ విధంగా మాట్లాడతారో, మన జీవితాల్లో కూడా మన జీవితాలను ముగింపులోకి తీసుకువెళదాం. ఈ లోకములో మన మరణం
ఒక నూతన ఆరంభానికి అది ఆరంభం కావాలి. అవును, ఈ రోజున ఈ దినాన మన జీవితాల ముగింపు ఎలా ఉండబోతుంది? అది నీ చేతిలో ఉంది. అది నీ యొక్క నిర్ణయంలో ఉంది. ఈ రోజున ప్రభువా, బైబిల్ ఇంకో భక్తుడు ఉన్నాడు, బిలాము ప్రవక్త. ఎలాంటి మరణాన్ని కోరుకున్నాడు ఆయన? ఎలాంటి చావు రావాలని కోరుకున్నాడు? నీతిమంతుల మరణము నాకు కావాలని ఆయన ఆశపడ్డాడు. ఎవరు? బిలాము ప్రవక్త. ఎలాంటి మరణం పొందాడు? కత్తివాదార్థం చేయబడ్డాడు ఆయన. నీతిమంతుల వంటి మరణం ఆయనకు రాలేదు. సిఎస్లో ఒక పాట ఉంటుంది, ఎవరన్నా వస్తుందా? మంచి మరణమిమ్ము దేవా అని ఒక పాట ఉంటుంది. ఏ పాట? మంచి మరణం నాకు. కొంతమంది అంటూ ఉంటారు, మంచి సాగు వచ్చిండు. ఎట్లా తెచ్చిండు? ఏ రోగం రాక, ఏ జబ్బు చేయక, ఇంట్లో చాకరీ చేసుకోక చచ్చిపోతే అది మంచి సావా? చాలా మంది అంటూ ఉంటారు. అది ఎట్లా మంచి సాగు అవుతుంది? అది ఎట్లా మంచి మరణం అవుతుంది? కాదు. ఈ లోకంలో దేవుని నమ్మిన నీవు నేను ఆఖరి క్షణాల్లో కూడా దేవుని బిడ్డగానే మంచి పేరు కలిగి మనం పోదాం. ఆ రకంగా జీవితాన్ని ముగించుకుందాం. యోసేపు లాగా ఉన్న వాళ్ళతో దైవ సంబంధమైన దేవుని వాగ్దానాల గురించి విశ్వాసం, నిరీక్షణతో కూడిన ఆ మాటలు చెప్పి మన వాళ్ళని ధైర్యపరిచి మన జీవితాలు ముగించుకుందాం. ఆ రకంగా ముగించుకునేటువంటి ముగింపు, అలాంటి మరణాలు దేవుడు తన చిత్తానుసారంగా ఈ మాటలు వింటున్న మనందరికీ రాబోతున్న దినాల్లో దయచేయనుగాక. ధైర్యంతో చెప్తున్నాను, విశ్వాసంతో చెప్తున్నాను. మన మరణాలు ఎలా ఉంటాయి నాకు తెలియదు, మన చేతులు లేదు. కానీ దేవుని దయ పొందుకుంటే యాకోబు లాంటి మరణం, దేవుని దయను పొందుకుంటే యోసేపు లాంటి మరణం మనం పొందగలుగుతాం. నీ దయ నా మీద ఉంచు ప్రభువా, నీ కృప నా మీద ఉంచు నాయన, నన్ను చేయి విడవద్దు ప్రభువా అని మన జీవితాలు దేవుని చేతిలో పెట్టి ముందుకు సాగి వెళదాం. అట్టి కృప, అటువంటి జీవితం దేవుడు మనందరికి దయచేయనుగాక.